మనందరి ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు సోదరులు విజయరమణారావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనందరి పెద్దపల్లి జిల్లా ప్రియతమ నాయకులు, పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఈనాడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈరోజు ప్రారంభానికి విచ్చేసినటువంటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రులు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, సోదరులు రాజ్ ఠాకూర్ గారు, రామగుండం శాసనసభ్యులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అన్నయ్య గౌడ్ గారికి, ప్రకాష్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకి, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులకి, అధికారులకి, వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 2018లో ప్రారంభమైనటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని గత 10 సంవత్సరాలుగా ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిండ్రో, ఈ డబుల్ బెడ్రూమ్లు దాదాపు 80% పూర్తయి 20% పూర్తి చేయడానికి 18 నుంచి 23 వరకు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం చేసినారో మీరు అందరూ చూసిండ్రు. నిజంగా చెప్పాలంటే ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల కంటే తన వ్యక్తిగతమైనటువంటి అవసరాలని, వ్యక్తిగతమైనటువంటి దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనందరం చూసినాం. ఆ రోజు గ్రామానికి ఇచ్చినటువంటి ఐమాక్స్ లైట్లు, ఆ రోజు సర్పంచులను ఎవరినైనా చెప్తారు, ఆ ఐమాక్స్ లైట్లు సర్పంచ్లకి ఇచ్చినటువంటి గ్రామానికి కూడా దాన్ని కూడా కాంట్రాక్ట్ తనే చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరించినటువంటి ఆ శాసనసభ్యులు. అంతేకాదు ఆ రోజు ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి మా మహిళా సోదరిమణులు ఇక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి మహిళా బిల్డింగ్లను కూడా తనకు వచ్చేటువంటి బిల్లుల కొరకు ఆ రోజు డిఎంఎఫ్టీ నుంచి మహిళా బిల్డింగ్లు కేటాయిస్తే ఆ బిల్డింగ్లన్నింటినీ క్యాన్సిల్ చేసి తను పెండింగ్లో ఉన్నటువంటి, తను కాంట్రాక్ట్ చేసినటువంటి రోడ్లకి ఈరోజు ఆ మహిళా బిల్డింగ్లన్నిటికీ సంబంధించినటువంటి ఆ మొత్తం అమౌంట్ని కూడా ఆ రోజు ఆ వేపుగా తీసుకెళ్ళినటువంటి ఘనత ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుని. అంతేకాదు ఆనాడు రైతులు పండించినటువంటి ధాన్యం అమ్మడానికి మార్కెట్కు పోతే 4 కేజీలు, 5 కేజీలు, 7 కేజీలు కట్టింగులు పెట్టినటువంటి పరిస్థితి. ఆనాడు మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఆనాడు ఉన్నటువంటి రైస్ మిల్లర్లు, వాళ్ళ రైస్ మిల్ అసోసియేషన్ వేదిక మీదనే మేము ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యునికి కోట్లాది రూపాయలు ఇచ్చినాం, మరి మేము దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఇది కూడా చూసారు. అయితే ఈరోజు మీరు అందరూ కూడా ఒక కొంతమంది మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు అటున్నావు, ఈరోజు ఇటు వచ్చి మాట్లాడుతున్నావు అనేటువంటి మాట మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కానీ 10 సంవత్సరాలు అతనికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసిండ్రు, అదే పార్టీలో ఉండి కూడా ఎవరు పోరాటం చేసిండ్రో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు. ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఎవరెవరి మీద కక్ష కట్టినా కూడా వాళ్ళందరికీ అండగా నిలబడ్డది నేను, వాళ్ళందరి కొరకు నిలబడ్డది నేనని కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు ప్రత్యేకంగా చెప్పదలుచుకునేటువంటిది ఏంటంటే, విజయరమణారావు గారు లాంటి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల అవసరాలు తెలిసినటువంటి నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కనుక ఎమ్మెల్యే అయితే ప్రజల కష్టాలకి అండగా ఉండటానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు ప్రొక్యూర్మెంట్ జరిగినటువంటి విధానం కావచ్చు, ఈరోజు రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు విధానం కావచ్చు, ఏ రైతుకు కూడా ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఎండకుండా తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఈరోజు వచ్చిన వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని ఇంత తొందరగా కేవలం 18 నెలల కాలంలో పూర్తిగా దాన్నింటినీ పూర్తి చేసి ఈరోజు 500 మందికి, వాళ్ళు దశాబ్దాలుగా కలలు కంటున్నటువంటి 500 బీద కుటుంబాలకి ఈరోజు ఇల్లు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా వారిని అభినందించకుండా ఉండలేనని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ సందర్భంగా దీనికి పూర్తి స్థాయిలో కృషి చేసి వారికి అండగా నిలిచినటువంటి హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా వారికి కూడా మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అటు స్థానిక శాసనసభ్యులైనటువంటి విజయరమణారావు గారికి కావచ్చు, మాకు కావచ్చు, అందరికి కూడా గైడెన్స్ ఇస్తూ
ఏ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలో అన్నిటికీ నేను అండగా ఉన్నాను. మీరు ముందుకు పండి ప్రజల సమస్యల పట్ల మీరు చేసేటువంటి కృషికి నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మాకు సహాయ సహకారాలను తీస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు, కాదేది కవిత కనర్హం అన్నట్టుగా, అగ్గి పుల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కాదేది కరప్షన్ కనర్హం అన్నట్టుగా ఎక్కడ దొరికితే అక్కడ నాకేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు, కానీ ప్రజా సమస్యల పట్ల పట్టించుకున్నటువంటి ప్రయత్నం జరగలేదు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు విజయరామరావు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందనేటువంటి వారికి ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి ముందు పోయేటువంటి సందర్భంలో వారికి వాడుదోడుగా ఉంటూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది, ఇంకా అనేక విషయాలనే చెప్పడానికి కానీ చాలా సమయం అయిపోయింది. ఇప్పటికే మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పేదవాడి హృదయంలో నిలిచిన